అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈ సంబరాల్ని చేసుకుంటున్నాం. విద్యార్థి దశ నుంచి యువతకు మార్గదర్శకంగా ఉంటూ మార్షల్ ఆర్ట్స్తో క్రీడల్లో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యార్థి దశలో విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తూ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్లో కొనసాగుతూ వివిధ పదవుల్లో ఏ పదవి వచ్చినా దానికి వన్నె తెచ్చినట్టుగా యువతకు విద్యార్థులకు నేడు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా వెలుగుతున్న మహేష్ అన్న భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు ఎదిగి ఈ సమాజానికి ఉపయోగపడి మంచి నాయకుడిగా ఉన్నటువంటి మహేష్ అన్న ప్రతి కార్యకర్తకు చేయూతనిస్తూ తన ఎదుగుదలకు కృషి చేస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నత శిఖరాల్లో అధిరోహించి మంచి పదవుల్లో ఉండాలని ఆకాంక్షిస్తూ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అర్ధరాత్రి 12 గంటల నుంచే జన్మదిన కార్యక్రమాలు జరిగాయి నెహ్రూ పార్క్లో. తదనంతరం కంటేశ్వర్లోని అనాథ బాలల సమక్షంలో అక్కడ పళ్ళ పంపిణీ, బ్రేక్ఫాస్టు, వాళ్ళ మధ్యలో పుట్టినరోజు కార్యక్రమాలు, ఓలన్మన్లో దేవుడి వద్ద అర్చన చేయించడము, మల్లారం దగ్గర డెంటల్ కాలేజ్ దగ్గర బర్త్డే కార్యక్రమం, మళ్ళీ ఇప్పుడు పేద హాస్టల్ విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమము, ప్రభుత్వ ఆసుపత్రిలో సేవాదళ ఆధ్వర్యంలో పళ్ళ పంపిణీ కార్యక్రమము, లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్దమ్మ గుడి ముబారక్ నగర్ వద్ద 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో వివిధ గ్రామాల్లో కూడా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఆయన జన్మదిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో రాంగోపాల్ అన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించిన దాంట్లో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, కాంగ్రెస్ పార్టీ, మహిళా సంఘం, సేవాదల్ అన్ని విధంగా కూడా ఈరోజు మహేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే మాకు ఎప్పుడు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఈరోజు ఎమ్మెల్సీగా ఆయన ఆదర్శంగా మేమందరం కూడా యువకులం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన ఒక జన్మదిన జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే అనేక కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మా అందరి వెంట కూడా కష్టకాలంలో మేము ఉన్నామని చెప్పి రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క బీజేపీని, టీఆర్ఎస్ని మెడల్ మంచి ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వాన్ని చేజెక్కిన దాంట్లో అనేక పాత్రలో పోషించినటువంటి వ్యక్తి మహేష్ అన్న గారి పాత్ర ఎంతగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోరు. అదేవిధంగా ఈరోజు మహేష్ అన్న కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా ఎన్ఎస్ఐ తరఫున, ఎందుకంటే మాకు చాలా ఆనందం. మా స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయి దాకా వరకు ఎదిగిందంటే మాకు ఆయన ఒక ఆదర్శంగా మేము అందరం కూడా యువకులం ఈరోజు నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటూ రాత్రి మొదలుకున్న ఈరోజు నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుంచి సాయంత్రం వరకు కూడా పండుగలాగా ఆయన జన్మదిన సందర్భాలు జరుపుకుంటా ఉన్నాం. మరోసారి కూడా మహేష్ అన్న గారికి జన్మదిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు జిల్లా వ్యాప్తంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. कांग्रेस में हर मुसीबत में उन्होंने साथ दिए, नहीं भेजे भी 10 साल मेहनत करे, यहाँ से उनकी 100 साल हयात। अस्सलाम वालेकुम। आज हमारे डायनेमिक लीडर मैं जनाब महेश कुमार गौर साहब, एमएलसी, वर्किंग प्रेसिडेंट, उनका जन्मदिन बहुत ही खुशियों से मनाया गया है और कई लोग कई जगह पर फ्रूट डिस्ट्रीब्यूशन भी किया जा रहा है। हम दुआ करते हैं उन्होंने दिन दुगनी रात दुगनी तरक्की करें। जय कांग्रेस।